మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు కొన్ని మాటలు తీసుకొని, మీ హృదయాలు వెలిగించే మాటలో యేసయ్య కొన్ని మాటలు తీసుకొని మీ వద్దకు వచ్చి ఉండగా, నేను కలిసి వాగ్దానంతో కూడిన తన మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. దేవుని పిల్లారా, ఒకసారి మనం చూడగలిగితే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన మాట మనం చూడగలిగితే, దేవుని పిల్లారా, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. అంటే భూమి మీద మనందరం స్వస్థత పొందాలంటే అనంటే దేవుని పిల్లారా, ఎవరికి వారు ప్రార్థన చేసుకుంటే స్వస్థత రాదంట. దేవుని పిల్లారా, దేవుడే ఈ మాట చెప్తున్నాడు. ఎస్ఏ మనతో ఏం చెప్తున్నాడు తెలుసా? ఒరేనాయనా, నీకు నువ్వు ప్రార్థన చేసుకోవటం కాదు, ఒకని కొరకు ఒకళ్ళు ప్రార్థన చేసుకుంటే మీకు స్వస్థత అనేది కలిగిద్ది నాయన అని చెప్తున్నాడు దేవుని పిల్లరా. కనుక యేసయ్య మాటను బట్టి మనం ఏమనంటే స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చెయ్యుడు అని నీతిమంతుల ప్రార్థన, నీతిమంతుడు విజ్ఞాపన మహాపూర్వకం బహుబలమ కలిగిన దైవంటది అన్నాడు. కనుక భూమి మీద మనందరం కూడా ఒకరి కొరకు ఒకళ్ళు ప్రార్థన చేసి స్వస్థత పొందే వారిగా మనందరం ఉండినట్లు ప్రార్థన చేద్దాం. దేవుని పిల్లారా, పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, మా యేసయ్య ద్వారా వాగ్దానపూర్వకంగా ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు తండ్రి. మేము స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకళ్ళు ప్రార్థన చేయాలని, ప్రార్థన చేసుకోవాలని నువ్వు చెప్తున్నావు తండ్రి. అలా ఒకళ్ళ కొరకు ఒకళ్ళు ప్రార్థన చేసుకొని స్వస్థత పొందే భాగ్యం మాకందరికీ మనం అడుగుతూ తండ్రి, భూమి మీద నీ పిల్లలందరూనైనా ఇదిగో తండ్రి, వారి కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకో, వాళ్ళ రాకపోకలు మీరు జ్ఞాపకం చేసుకొని, ఆరోగ్యమును జ్ఞాపకం చేసుకొని నైనా ఒకళ్ళ కొరకు ఒకళ్ళు ప్రార్థన చేసుకొని స్వస్థత పొందగలిగే మహాభాగ్యం నీ బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.